ఏపీ రాజధానిగా గతంలో గుర్తించిన అమరావతిని పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంపై ఇప్పటికే గుర్రుగా ఉన్న కూటమి పార్టీలు ఈసారి ఎలాగైనా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని పట్టుదలతో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతి రాజధాని పనులు పూర్తిగా ప్రభుత్వం తాజా డెడ్ లైన్ వెల్లడించింది. ఈ మేరకు మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ కీలక ప్రకటన చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 2.5 ఏళ్ల డెడ్ లైన్ పెట్టుకున్నట్లు మున్సిపల్ మంత్రి నారాయణ నిన్న వెల్లడించారు. 2.5 ఏళ్లలో అమరావతి రాజధాని పనులు పూర్తి చేయబోతున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రస్తుతం అమరావతి పనులు పురోగతిపై సమీక్షలు జరుగుతున్నాయని 10 రోజుల్లో దీనిపై ఓ అంచనాకు వచ్చి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతో త్వరలో రాజధాని కొలిక్కి రానున్నట్లు తెలుస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణంపై అధ్యయనం కోసం ఓ కమిటీని వేయబోతున్నట్లుగా మంత్రి నారాయణ తెలిపారు. ఈ కమిటీ నివేదిక వచ్చేందుకు 2-3 నెలల సమయం పడుతుందన్నారు. ఆ తర్వాత పనులు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. 10 రోజుల్లో పనుల ప్రారంభంపై స్పష్టత వస్తుందన్నారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని నారాయణ తెలిపారు.